గాయస్ ప్రస్తుతానికి మన ఇండియాలో మహాకుంభమేళా జరుగుతుంది. అయితే మహాకుంభమేళా స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక అమ్మాయి బాగా వైరల్ అవుతుంది. అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్గా చూపిస్తున్నారు. అసలు ఎవరి అమ్మాయి? అమ్మాయే మోనికా బోన్సీ అలియాస్ మోనాలిసా. ఈ మోనాలిసా అసలు ఎవరి మోనాలిసా, తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. అండ్ సోషల్ మీడియా వల్ల వచ్చే నష్టాలేంటో కూడా ఈ వీడియోలో చూద్దాం. మోనాలిసా బోన్స్లే తిను మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన ఒక సాధారణ పూసలు అమ్ముకునే అమ్మాయి. తనకి 16 ఏళ్ళు. వీళ్ళ తండ్రి చేసే వృత్తి ఏంటంటే ఆయన పూసలను రెడీ చేసి పూసల దండలుగా గుచ్చుతాడు. ఆ విధంగానే వాళ్ళ తల్లి కూడా పూసల దండలు చేస్తుంది. మౌనికాకి తన చిన్నతనంలో చదువు అప్పలేదు. సో తన తండ్రితో పాటే పూసల వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో ఇండోర్ నుంచి యూపీలో పూసలు అమ్మడానికి అని చెప్పి ప్రయాగ్రాజ్కి వచ్చింది. సో తనకు తెలియదు ఓవర్ నైట్ స్టార్ అవుతాను, నాకు ఇంత ఫేమ్ వస్తుంది, స్టార్డమ్ వస్తుంది అని చెప్పి తను అనుకోలేదు. అయితే ఒక యూట్యూబర్ ఆ ప్రయాగ్రాజ్ లో వీడియో తీస్తూ ఆమె యొక్క కళ్ళు చాలా అందంగా ఉన్నాయని, ఆమె నవ్వు చాలా బాగుందని చెప్పి ఒక యూట్యూబర్ ఒక వీడియో తీసి సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. అంతే, ఇంకా అక్కడి నుంచి ఆమె రాత్రి స్టార్ అయిపోయింది. ఆ విషయం ఆ అమ్మాయికి తెలియదు. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది ఆ మౌనికా దగ్గరికి వచ్చి, ఆ మోనాలిసా దగ్గరకు వచ్చి పూసల కొండ మానేసి ఆమెతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. ఆఖరికి ఏమైందంటే పరిస్థితి, ఆమె పూసల వ్యాపారం పక్కన పెడితే అందరూ సెల్ఫీల కోసం ఎగబడేవారు. ఆఖరికి ఎవరు కూడా ఆమె దగ్గర పూసల కొండ మానేశారు. ఇదంతా ఒక వేలం వెర్లా మారింది. మొదట్లో ఆమెకి చాలా ఆనందంగా అనిపించేది, నేను సోషల్ మీడియాలో కనపడుతున్నాను కదా అని చెప్పి ఆమె కూడా సెల్ఫీలు ఇచ్చేది. కానీ ఉండగా జనాలు బాగా ఎగబడడంతో తనకి తన వ్యాపారం నష్టపోవడమే కాక చిరాకు కూడా వచ్చి ఒకళ్ళ మొబైల్ ని నేలకేసి కొట్టి పగలగొట్టింది. కట్ చేస్తే ఆమె పేరెంట్స్ ఆమెని వెనక్కి పిలిపించారు. గైస్ ఇక్కడ ఒకటి గమనించాలి, సోషల్ మీడియా ఎవరిని ఎప్పుడు ఎలా స్టార్ట్ చేస్తుందో తెలియదు. ఇలాంటి ఇన్సిడెంట్ ఇక్కడే జరిగిందా అంటే కాదు. 2016లో పాకిస్తాన్ లో కూడా ఒక టీ సెల్లర్ కి ఇలాగే జరిగింది. పాకిస్తాన్ లో ఒక టీ సెల్లర్ ని ఎవరో ఫోటో తీసి ఇతను ఒక మోడల్ లా ఉన్నాడని చెప్పి పోస్ట్ పెట్టారు. ఇంకంతే, అతని లైఫ్ అక్కడితో చేంజ్ అయిపోయింది. అతను ప్రస్తుతానికి పెద్ద మోడల్ అయిపోయాడు. అండ్ ప్రస్తుతం ఇప్పుడు లండన్ లో ఒక టీ కెఫే నడిపిస్తున్నాడు కూడా. ఇలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తో రాత్రి స్టార్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనం గతంలో చూసుకుంటే మన కుమారి ఆంటీ. మీరు మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. ఈవిడిది హైదరాబాద్ లో చిన్న ఫుడ్ పాయింట్. ఈవిడ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వల్ల చాలా ఫేమస్ అయిపోయింది. ఆ విషయం మనకు తెలిసిందే. అండ్ ఇలాగే గతంలో భువన్ బద్వాకర్ అనే ఒక పల్లీలు అమ్ముకునే వ్యక్తి కూడా ఒక సాంగ్ బాదాం బాదాం కచ్చా బాదాం అనే ఒక సాంగ్ పాడి అతను కూడా రాత్రి ఫేమస్ అయిపోయాడు. కాకపోతే తర్వాత అతన్ని అనాథగా వదిలేశారు. గాయస్ మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే సోషల్ మీడియా ఎవరినైనా సరే రాత్రికి స్టార్ని చేయగలదు. అండ్ అదే ఎట్ ది సేమ్ టైం నెగిటివిటీని కూడా క్రియేట్ చేసి ఆ వ్యక్తి యొక్క పతనానికి ఇది కారణమయ్యే అవకాశం కూడా ఉంది. ఫర్ సపోజ్ ఇలా స్టార్డమ్ అవడం ఒక ఎత్తు అయితే, ఆ స్టార్డమ్ ని నిలబెట్టుకోవడం ఇంకొక ఎత్తు. ప్రజల దగ్గర నుంచి వచ్చే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రీసెంట్ గా ఒక నటి ఒక కామెంట్ చేశారు. అదేంటంటే ఎవరినైనా చంపేయాలంటే ప్రత్యేకించి వెళ్ళి వాళ్ళని మర్డర్ చేయాల్సిన పని లేదు. వాళ్ళ గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ గా ప్రచారం చేస్తే చాలు, వాళ్ళ జీవితం అక్కడతో అంతమైపోయినట్టే అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కథ మీరు వినే ఉంటారు. అదేంటంటే ముంబైలో ఒక అమ్మాయి ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది. అప్పుడు ఫుడ్ డెలివరీ అబ్బాయి కొంచెం లేట్ అవడంతో అతనితో వాగ్వాదం పెట్టుకుంది. కట్ చేస్తే అక్కడ సీన్ ఏమైందంటే అమ్మాయి ఏం చెప్పిందంటే సోషల్ మీడియా ముందు వచ్చి ఒక పోస్ట్ ఏం పెట్టిందంటే ఆ ఫుడ్ డెలివరీ అబ్బాయి ఎందుకు లేట్ అయిందని అడిగితే నా ముక్కు పగలగొట్టాడని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇంకా అంతే, ఆ అబ్బాయి యొక్క ఉద్యోగం పోయింది. అతను రోడ్డు మీదకి వచ్చేసాడు. ఈ సంఘటన మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. సో గైస్ ఈ సోషల్ మీడియాని మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి మన లైఫ్ పైకి వెళ్ళాలా కిందకి రావాలని చెప్పి ఆధారపడి ఉంటుంది. ఇదివరకు రోజుల్లో డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఫేమ్ ఉండేది. ఈ రోజుల్లో డబ్బుతో సంబంధం లేకుండా పేదవాళ్ళైనా మధ్యతరగతి వాళ్ళైనా ఎవరైనా సరే రాత్రి స్టార్ చేయగలిగే దిగదార్చగలిగే దమ్ము ఈ సోషల్ మీడియాకు ఉంది. ఈ ఎంటైర్ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. గైస్ ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.